ఈరోజు క్లాస్ ఇది అందరు మ్యూట్లో ఉండండి. ఇది అందరం కలిసి చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा नपराधी च कश्चन परिहारे लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। त्रिनादपि सुनीचेन तरोरिवा सहिष्णुना मानिना मानदेन कीर्तनीयः सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। భగవద్గీత మనం శ్రీమద్ భాగవతం స్టార్ట్ చేసే ముందు ఈ ప్రేయర్స్ చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी प्रणाम प्रभु। దండోత్ ప్రణామ తులసి మాతాజీ. हरे कृष्ण। సో మనకు ఈరోజు శ్రీమద్ భాగవతం 2వ స్కందం 3వ చాప్టర్ 12వ శ్లోకం అసైన్ చేశారు. శ్రీమద్ భాగవతం 2, 3, 12. సో ఇది నేను చెప్తాను, ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి కాలం రిపీట్ చేయండి. జ్ఞానం యదా प्रतिनिवृत्तगुणोर्विचक्रम् ఆత్మప్రసాద ఉతయత్ర గుణేశ్వ సంగః. ఒక్కొక్క లైన్ చేద్దాంలేండి, 1 సెకండ్.
జ్ఞానం యదా ప్రతినివృత్తగుణోర్మిచక్రం జ్ఞానం యదా గుణోర్మిచక్రం ఆత్మప్రసాద ఉత యత్ర గుణేష్వసంగః ఆత్మప్రసాద ఉత యత్ర గణేష్వసంగః కైవల్యసమ్మతపతస్త్వత భక్తియోగా కైవల్యసమ్మత పదసత్వ యోగ భక్తి యోగః కో నిర్వృతో హరికథాశురతిం న కుర్యాత్ కో నిర్వృతో హరికథాసురతిం న కుర్యాత్ జ్ఞానం యదా ప్రతినివృత్తగుణోర్మిచక్రం జ్ఞానం యదా ప్రతినివృత్త గుణోర్మిచక్రం ఆత్మప్రసాద ఉత యత్ర గుణేష్వసంగః ఆత్మప్రసాద ఉత యత్ర గుణేష్వసంగః కైవల్యసమ్మతపతస్త్వత భక్తియోగా కైవల్యసమ్మత పదస్వత భక్తి యోగః కో నిర్వితో హరికథాశురతిం న కుర్యాత్ కో నిర్వృతో హరికథాసురతిం న కుర్యాత్ జ్ఞానం యదా ప్రతినివృత్తగుణోర్మిచక్రం జ్ఞానం యదా ప్రతినివృత్త గుణోర్మిచక్రం ఆత్మప్రసాద ఉత యత్ర గుణేష్వసంగః ఆత్మప్రసాద ఉత యత్ర గుణేష్వసంగః కైవల్యసమ్మతపతస్త్వత భక్తియోగా కైవల్యసమ్మత పదస్వద భక్తి యోగః కో నిర్వితో హరికథాశురతిం న కుర్యాత్ కో నిర్వృతో హరికథాసురతిం న కుర్యాత్ ఇంకెవరైనా డివోటీస్ చెప్పాలనుకుంటే ప్లీజ్. हरे कृष्ण प्रभु जी, प्रणामालि प्रभु जी। ज्ञानं यदा प्रतिनिवृत गुणोर्मिचक्रं आत्मप्रसाद उत यत्र गुणेष्वसंगः कैवल्यसम्मतपतस्त्वत भक्तियोगः को निर्वृतो हरिकथासुरतिं न कुर्यात्। हरे कृष्ण प्रभु जी। థ్యాంక్ యూ సుధా మాతాజీ. జ్ఞానం యథా ప్రతినివృతో గుణోర్మిచక్రం ఆత్మప్రసాద ఉత యత్ర గుణేష్వసంగః కైవల్యసమ్మత పదస్వద భక్తియోగః కో నిర్వృత్రో హరికథాదాసరతిం న కుర్యాత్. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. జ్ఞానం యదా ప్రతినివృత్త గుణోర్మిచక్రం ఆత్మప్రసాద ఉత యత్ర గుణేష్వసంగః కైవల్యసమ్మత పతస్వత భక్తి యోగః కో నిర్వృతో హరికథాసురతిం న కుర్యాత్. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ. జ్ఞానం యదా ప్రతినివృత్తి గుణోర్మిచక్రం మాత్మా ప్రసాద ఉత యత్ర గుణేష్వసంగః కైవల్యసమ్మత పదస్వద భక్తి యోగః కో నివృతో హరికథాసు రతిం న కుర్యాత్. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ శోభా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. జ్ఞానం యదా ప్రతినివృత్త గుణోర్మిచక్రం ఆత్మ ప్రసాద ఉత యత్ర గుణేష్వసంగః కైవల్య సమ్మత పతస్త్వద భక్తి యోగః కో నిర్వృతో హరికథాసురతిం న కుర్యాత్. హరే కృష్ణ. థ్యాంక్ యూ సుధా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. జ్ఞానం యదా ప్రతినివృత్త గుణోర్మిచక్రం ఆత్మ ప్రసాద ఉత యత్ర గుణేష్వసంగః కైవల్య సమ్మత పతస్వద భక్తి యోగః కో నిర్వృతో హరికథాసురతిం న కుర్యాత్. హరే కృష్ణ. థ్యాంక్ యూ శృతి మాతాజీ. ఇంకెవరైనా డివోటీస్? ఓకే.
సో దీని అర్థం చూద్దాము. జ్ఞానము యత్ ఏదైతే, ఆ పరిమితి వరకు, ప్రతినివృత్త పూర్తిగా నిలిపివేసి, గుణ ఊర్మి భౌతిక గుణ తరంగములను, చక్రం సుడిగుండము, ఆత్మప్రసాద ఆత్మసంతుష్టి, ఉత అంతయే కాక, యత్ర ఎచ్చటైతే, గుణేషు ప్రకృతి గుణముల అందు, అసంగః అనాసక్తి, కైవల్య దివ్యము, సమ్మతింపబడినది, పదః మార్గము, తు కాని, అద కావున, భక్తి యోగము, కహ ఎవడు, నిర్వృత్త లగ్నము, హరికథాసు శ్రీహరి దివ్య కథల యందు, రతిం ఆకర్షణమును, నకుర్యాత్ పొందకుండును. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే, ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఇది 12వ శ్లోకం, 2, 3, 12. దేవదేవుడగు శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానము భౌతిక గుణముల తరంగములను, సుడిగుండములను పూర్తిగా నిలిపివేయునట్టి జ్ఞానమై ఉన్నది. అట్టి జ్ఞానము భౌతిక ఆసక్తి నుండి విడివడి ఉన్నందున, ఆత్మసంతుష్టికరమును మరియు దివ్యమై యున్నందున, ప్రామాణికులచే ఆమోదింపబడినది అయి యున్నది. అట్టి ఎడ ఎవడు దాని ఎడ ఆకర్షితుడు కాకుండును. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఇన్ రిలేషన్ విత్ ద సుప్రీం లార్డ్ హరి is knowledge resulting in the complete suspension of the waves and whirlpools of the material modes. సో మనకి ఇప్పుడు మెటీరియల్ మోడ్స్ అంటే ఏంటి? ప్రకృతి త్రిగుణాలు. ఈ ప్రకృతి త్రిగుణాలు ఏంటి? రజోగుణం, తమోగుణం, సత్వగుణం. సో మనకి తెలియకుండా ఈ రజోగుణం, తమోగుణం, సత్వగుణము మనల్ని ప్రేరేపిస్తుంది. మనం వాటికి ఆకర్షితులం అవుతున్నాం అనమాట. మనము ఒక కీలుబొమ్మలాగా, తోలుబొమ్మ ఆట ఆడిస్తుంటే దారాలు ఎలా వాళ్ళు గుంజుతుంటే చేతులు కాళ్ళు పైకి లేస్తుంటాయి, నోరు మాట్లాడినట్టు ఎలా బొమ్మ ఎలా చేస్తుందో, మనం కూడా ఈ ప్రకృతి త్రిగుణాల ఒత్తిడి చేత మన యొక్క ప్రవర్తనలు నడుస్తుంటాయంట. సో ఇక్కడ ఏమంటున్నారు? ఈ కృష్ణ భగవానుని భక్తి ఏదైతే, దేవాది దేవుడైన కృష్ణ భగవానుని భక్తి, దివ్యమైన సందేశము, దివ్యమైన కథ, హరికి సంబంధించిన ఈ యొక్క జ్ఞానము, దీనివల్ల ఏమవుతుందట? ఈ ప్రకృతి త్రిగుణాల ఆ తరంగాల నుంచి మనం బయటికి పడతామంట. సో ప్రకృతి త్రిగుణాల యొక్క తరంగాలు చాలా గట్టిగా ఉంటాయి. వాటి నుంచి మనం బయటికి ఎలా పడతాము? ఈ యొక్క హరికథ విన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా నాలెడ్జ్ వస్తుంది, ఆటోమేటిక్గా జ్ఞానం మనకు వచ్చేస్తుంది. సచ్ నాలెడ్జ్ ఇస్ సెల్ఫ్ సాటిస్ఫైయింగ్. ఆ నాలెడ్జ్ ఎటువంటిది? ఆ యొక్క జ్ఞానం ఎటువంటిదట? సంపూర్ణంగా మనకి ఆత్మ సంతుష్టి కలిగిస్తుందట. ఎందుకట? అది ఈ భౌతిక అటాచ్మెంట్స్, భౌతిక సాంగత్యం నుంచి విడిపడి ఉంది కాబట్టి. ఏదైతే మనం భౌతిక సాంగత్యాల్లో పట్టుకొని ఉంటామో, అటాచ్ అయి ఉంటామో, దాంతో మనకు ఆత్మ తృప్తి అనేది తగ్గుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ భగవంతుని నాలెడ్జ్, ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క దివ్య జ్ఞానాన్ని పొందుతున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకు చాలా లోపల చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. అంటే మనకు తృప్తిగా ఉంటుంది. ఎలా? ఎందుచేత అంటే అది ప్రకృతి యొక్క దాంతోటి విడివడి ఉంది కాబట్టి. అండ్ అది దివ్యమైన జ్ఞానం కాబట్టి, అప్రూవ్డ్ బై ద అథారిటీస్, మన యొక్క ఆచార్యులందరూ అప్రూవ్ చేస్తారు, ఇది కరెక్ట్ పద్ధతి. ఇటువంటిది ఎవరు కాదంటారు? ఎవరు వదిలేసుకుంటారు ఇటువంటి నాలెడ్జ్ అని అడుగుతున్నారు అన్నమాట. ఇది శ్లోకం యొక్క మీనింగ్. సో ఇక్కడ మనకు శ్రీల ప్రభుపాద్ ఈ పర్పోర్ట్లో చెప్తారనమాట.
భగవద్గీత 10:9 ప్రకారం. సో మనము ఇది కథలాగా చెప్తున్నాం ఇవాళ. భగవద్గీత 10:9లో ఏం చెప్పారు? మచ్చిత్తామద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. సో కృష్ణ భగవాని భక్తులంట ఎక్కడ కలిసినా కూడా కృష్ణ భగవానుడు ఎక్కడుంటాడట? కృష్ణ భగవాని యొక్క శుద్ధ భక్తుల హృదయాల్లో ఉంటాడంట. మరి భక్తులు ఎక్కడుంటారు? వాళ్ళ హృదయాల్లో ఎవరున్నారంట? వాళ్ళ హృదయంలో నిండుగా కృష్ణ భగవంతుడే ఉన్నాడు, కృష్ణ భగవానుడే ఉన్నాడు. సో ఇట్లా భక్తియుత సేవలో వాళ్ళు కలుసుకున్నప్పుడు ఏం చేస్తారు? డివోటీస్, ఇలాంటి డివోటీస్ కలుసుకున్నప్పుడు ఏం చేస్తారంట? కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా యొక్క కథ, నా యొక్క వివరాలు, నా యొక్క లీలల గురించి మాట్లాడుకుంటారు నిత్యం, ఎల్లప్పుడూ. తుష్యంతి చ రమంతి చ. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు చాలా సంతోషం కలుగుతుంది, బాగా అనుభూతి, ఎంతో ఆనందమైన అనుభూతి కూడా చెందుతారంట. సో ఇది ఎప్పుడైనా మీరు చూసారా? ఇద్దరు డివోటీస్ కలిస్తే ఫస్ట్ ఏమడుగుతారు? హరే కృష్ణ, ఓకే ప్రభుజీ, మాతాజీ మీరు ఎలా ఉన్నారు, ఈరోజు ఏం చదివారు, మీరు రోజు క్లాస్లో ఏం విన్నారు, ఈ ప్రభుజీ క్లాస్ చెప్పినప్పుడు, ఈ మాతాజీ క్లాస్ చెప్పినప్పుడు మీకు ఏ పాయింట్ నచ్చింది, మీరు ఆ లీల చూసారా? రామలీలలో ఎంత చక్కగా రామచంద్ర ఎంత చక్కగా లీల చేశాడు, ఖరదూషణను ఎలా చంపాడు, నేను ఈరోజు ఈ చాప్టర్ ఈ క్లాస్లో విన్నాను, ఆ మహారాజు ఎంతో చక్కగా మనకు వర్ణించారు అని చెప్పేసి ఈ పాయింట్ బాగా నచ్చింది, ఇలా మాట్లాడుకుంటారనమాట. ఎవరు? మచ్చిత్తామద్గత ప్రాణ బోధయంత పరస్పరం. ఎవరంట? డివోటీస్ కలిసినప్పుడు ఇలా మాట్లాడుకుంటారంట. సో మనం ఏం చేస్తాము? ఎవరైనా ఇద్దరు బయట వాళ్ళు కలిసారనుకోండి, ఇంటి పక్క వాళ్ళు డివోటీస్ కాని వాళ్ళు ఏం చేస్తారు? ఎలా ఉన్నారండి, మీ పిల్లలు ఎలా ఉన్నారు, మా వాడికి సీట్లో ఏంటి ర్యాంక్ ఎంత వచ్చింది, మీ వాడికి ర్యాంక్ ఎంత వచ్చింది, మా వాడికి సంపద ఇలా ఉంది, మీ వాడికి సంపద ఎలా ఉంది, ఈ టాపిక్. అది పిల్లలు ఉన్నవాళ్ళు, వాళ్ళ చదువు మీద టెన్షన్ ఉన్నవాళ్ళు, లేదా పాలిటిక్స్లో ఈ గ్రూప్ వాళ్ళు ఇట్లా అన్నారు, ఆ టీవీలో చూసారా, అసలు ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, విచక్షణ లేకుండా మాట్లాడుతున్నాడు, అసలు ఆయనకు సీట్ ఎవరు ఇచ్చారు. పాలిటిక్స్, ఈ పార్టీకి గెలిస్తే ఏమవుతుంది, ఆ పార్టీకి గెలిస్తే ఇదే నడుస్తుంది అనమాట. ఇది ప్రాపంచిక కాన్వర్జేషన్. ప్రాపంచిక లైఫ్లో కలిసిన వాళ్ళు ఈ విధంగా ఇద్దరు మాట్లాడుకుంటే, డివోటీస్ కలిసినప్పుడు ఏం చేస్తున్నారంట? కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. వాళ్ళు చాలా కృష్ణ భగవాని భక్తి క్లాస్ విన్న తర్వాత కూడా మళ్ళీ డిస్కస్ చేస్తారు ప్రసాదం తినేటప్పుడు. ఓ ఈ పాయింట్ చాలా బాగుంది ఈరోజు క్లాస్లో, ఆ ప్రభుజీ పలాంటి పాయింట్ చాలా చక్కగా చెప్పారు, కృష్ణ భగవానుడు ఇలా చేశాడా, ఈ లీల నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఇట్లా మనకు చాలా మళ్ళీ నెమరేసుకుంటారు వాటిని. నెమరేసుకోవడం అంటే ఏంటి? ఫస్ట్ ఈ ఆవులు దూడలు ఏం చేస్తాయంటే ఫస్ట్ గడ్డి కనపడగానే బాగా ఫాస్ట్గా తినేస్తాయి, అవన్నీ మింగేస్తాయి. ఫాస్ట్గా తినేసి ఒక దగ్గర పెట్టుకొని ఇక కూర్చుంటాయి, అన్ని పనులు అయిపోయినాక కూర్చుంటాయి. అవి కూర్చొని ఏం చేస్తుందంటే బయటికి తీస్తుంది, తిన్నది కొంచెం బయటికి తీసి బాగా నవ్వుతుంది అనమాట. దాన్ని నెమరేయడం అంటారు. సో అలాగే డివోటీస్ కూడా ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ క్లాస్ విన్నారు, అయిపోయింది, మళ్ళీ ప్రసాదం టైంలో మళ్ళీ డివోటీస్తో ఈ పండుగ ఎంత చక్కగా జరిగింది, ఈరోజు డ్రెస్సింగ్ చూసారా, రాధా నీలమాధను ఎంత చక్కగా డ్రెస్ చేశారు, ఈరోజు బలదేవ్ చాలా బాగున్నాయి, ఆభరణాలు చూసారా, డ్రెస్ కలర్ చూసారా, ఇట్లా ఉంటుంది డిస్కషన్స్. లేకపోతే ఈ లీలలో నాకు ఈ డౌట్ ఉంది, మీరు ఇట్లా చెప్పండి అని. సో ఎప్పుడైతే ఈ కృష్ణ భగవానుడు ఏమంటున్నాడు, నా హృదయంలో ఎవరున్నారంట? కృష్ణ భగవానుడు హృదయంలో ఓన్లీ భక్తులే, నాకు ఎవరు తెలియదు, ఓన్లీ కృష్ణ నా యొక్క భక్తులే ఉంటారు నా హృదయంలో. ఆయన ఎప్పుడూ భక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు, భక్తులు ఎప్పుడూ ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ఇది నడుస్తుంది అనమాట. సో ఇది మనకి ఏ లీల చూసినా కూడా ఇది చేస్తామన్నమాట. ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ భాష్యం చదువుదాం కొద్దిసేపు. ఓకే, ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి భాష్యం స్లోగా చదవండి, మధ్య మధ్యలో మనం ఆపి డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, జ్యోతి మాతాజీ. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిచే. భగవద్గీత 10:9 ప్రకారం విశుద్ధ భక్తుని లక్షణములు పరమాద్భుతములైనటివి. అతని కర్మలన్నీయును సదా శ్రీకృష్ణ భగవానుని సేవయందే లగ్నమై ఉండును. ఆ విధముగా విశుద్ధ భక్తులు
పారవశ్య భావములను తమలో తాము పంచుకొనుచు దివ్యానందము అనుభవింతురు. ఒక నిమిషం. ప్రామాణికుడైన ఆ. ఇక్కడ ఏంటి కథయంతశ్చ మాం నిశ్చయం తుష్యంతి చ రమంతి చ. వాళ్ళ లోపల వాళ్ళు దివ్యానందాన్ని అనుభవిస్తున్నారనమాట. ఇది వాళ్ళ యొక్క కాన్వర్జేషన్, భక్తుల యొక్క కాన్వర్జేషన్, భక్తుల యొక్క డిస్కషన్స్. ఏదైనా మాట్లాడుకున్నప్పుడు ఇలా మాట్లాడుకుంటారనమాట. జస్ మాతాజీ. ప్రామాణికుడైన గురువు నిర్దేశమునందు చక్కగా అనుష్ఠించినచో ఇటు దివ్యానందము సాధనావస్థ యందును అనుభూతము కాగలదు. ఇక సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సాధన అవస్థ ఎందే అనుభూతి కాగలదంట. అంటే మనం సాధనా భక్తి చేసేటప్పుడే, ఇప్పుడు మనందరం సాధనా భక్తిలో ఉన్నాం. సో ఈ సాధనా భక్తిలోనే ప్రామాణికుడైన గురువు నిర్దేశించినది చక్కగా అనుష్ఠించినచో, గురువు ఏదైతే చెప్పాడో అది మనం చక్కగా దారి తప్పకుండా చేస్తూ పోతున్నాం అనుకోండి, అప్పుడు మామూలుగా సాధారణమైన సాధన అవస్థ ఎందు ఉన్న డివోటీ కూడా దివ్యానందాన్ని, చాలా ఎంతో ఆనందాన్ని అనుభూతి కలిగిస్తుందట. ఇక పరిపక్వ దశలో ఆ దివ్య భావము భగవానునితో గల ప్రత్యేక సంబంధ అనుభూతి యందు పరిణితి నొందగలదు. ఇది అటువంటి చాలా ప్రత్యేక ఇంపార్టెంట్ మాతాజీ. ఒక నిమిషం. ఆ. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక పరిపక్వ దశలో, ఓకే, డివోటీస్ ఫస్ట్ ఏం చేస్తారు? ముందు కొత్త డివోటీస్, ఆ తర్వాత మెల్లమెల్లగా చాంటింగ్ చేసుకుంటుంటారు. చాంటింగ్ చేసుకొని వాళ్ళకి మనకు అర్థమైపోతుంది, మనకి ఇంతకుముందు మన కోపం చాలా ఎక్కువ వచ్చేది, ఇప్పుడు తగ్గుతుంది. ఇంతకుముందు మనకు ఆకలి తట్టుకోలేకపోతున్నాం, మనం ఇప్పుడు తట్టుకుంటున్నాం. ఇంతకుముందు ఎవరన్నా అన్నా కూడా మనకు బాగా కోపము, ఆవేశము, అవమానం కలిగేది. ఇప్పుడు డివోటీస్ మెల్లమెల్లగా అవన్నీ ఏమి కలగట్లేదు వాళ్ళకి. సో ఇట్లా వాళ్ళు పరిపక్వత దశ అంటే చాలా బాగా అడ్వాన్స్ డివోటీ అయిపోయారనుకోండి, అప్పుడు ఏమవుతుందట ఇక్కడ చెప్తున్నారు. అటువంటి ప్రత్యేక సంబంధమునందే జీవుడు సహజముగా స్థితుడై ఉండును. అత్యున్నత దివ్యానందముగా పరిగణింపబడిన మాధుర్య రస సంబంధము వరకు ఈ విధముగా భగవద్ అనుభూతికి ఏకైక సాధనమైనందున భక్తి యోగము కైవల్యము అని పిలువబడినది. ఒక్క నిమిషం మాతాజీ. సో ఇట్లా ఎవరైతే భక్తి బాగా పరిపక్వత చెందుతుందో, అభివృద్ధి చెందుతుందో వాళ్ళకి ఏం తెలుస్తుందంట? కృష్ణతో మనకు సంబంధం ఏంటి అని తెలుస్తుంది. సో ఒక గుడ్ న్యూస్ చెప్తాను మీ అందరికీ, చాలా హ్యాపీ అవుతారు ఇది వింటే. ఏంటంటే ఇప్పుడు మనకందరికీ ఇప్పుడు 1,00,000 కోట్ల జనాభా ఉంది వరల్డ్ మొత్తం, ఎన్నో కోట్ల జనాభా ఉంది. ప్రతి ఒక్క మనిషికి ఐడెంటిటీ ఎలా చూస్తున్నారు? ఒక ఫింగర్ ప్రింట్, వేలుముద్ర. వేలుముద్ర ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకంటే ఇద్దరి వేలుముద్రలు సేమ్ ఎవ్వరికి ఉండవు. సో 2 వేలుముద్రలు సేమ్ ఉండవు. అందరికీ 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరే ఉంటుంది కదా. అయినా కూడా ప్రతి ఒక్కరు డిఫరెంట్గా కనబడతారు. ప్రతి ఒక్కరు డిఫరెంట్ కనబడతారు. అయితే మనందరం ఇక్కడ ఉన్న ప్రతి జీవి కూడా యునిక్గా చేశాడు కృష్ణ. అంటే ఒక డిఫరెంట్గా చేశారు వాళ్ళని. ఏ 2-3 తీసుకున్నా కూడా సేమ్ ఉండరు. వేలుముద్రలు రండి అంటే వేలుముద్రలు వేస్తే ఓకే, ఎట్లాగో తండ్రి అప్లికేషన్ ఫిల్ చేయడానికి కొడుకు వేలుముద్ర కూడా తండ్రి వేయలేడు కదా. సో డిఫరెంట్ ఉంటాయి. అందుకే మన యొక్క కృష్ణ భగవానుతో మన యొక్క రిలేషన్షిప్, మన యొక్క సేవ యునీక్ అన్నమాట, చాలా ప్రత్యేకం. ఆ ఒక్క సేవ మనలాగా ఇంకెవ్వరు చేయలేదు. మనకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క యూనిక్ స్కిల్ సెట్ ఉంటుంది. అంటే మనకు స్కిల్ సెట్ అంటే ఏంటి? స్కిల్స్ అంటే పనితనం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనితనం ఉంది. కొందరు చక్కగా పాడగలరు, కొందరు చక్కగా మాట్లాడగలరు, కొందరు చక్కగా జ్ఞాపక శక్తి ఉంటుంది, కొందరు అందంగా ఉంటారు, కొందరు వాక్చాతుర్యం ఉంటుంది, కొందరికి బలం ఉంటుంది, కొందరు హాస్యం, జోక్ చేసే ఆ తత్వం ఉంటుంది, కొందరు రిలాక్స్డ్గా ఉంటారు, కొందరు ఇది సాధించాలి, అది సాధించాలి అని అలా ఉంటారు, కొందరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారు కదా. కృష్ణ కూడా మనం చేసే సేవ యునిక్ అనమాట. మనం చేసినట్టు ఆ సేవ ఇంకెవ్వరూ చేయలేరు. సో మనకు కాంపిటీషన్ అనేది లేదు. ఈయన సీనియర్ డివోటీ, ఈయన జూనియర్ డివోటీ, ఈయన పెద్ద డివోటీ, ఈయన చిన్న డివోటీ, నేను ఎందుకు పనికిరాను, నేను ఏం చేయలేను అనుకోవడానికి లేదు అక్కడ. ఎందుకంటే నువ్వు చేసే ఆ సేవ నీ ఒక్కడికే ఉంటుందన్నమాట. ఇంకెవ్వరికి ఆ సేవ అనేది ఉండదు. ఇక్కడ ఒక కథ చెప్తాను మీకు. సో దుకి కృష్ణ అని ఒక డివోటీకి వాళ్ళ తండ్రి
ఆల్రెడీ పిల్లల్ని కన్నప్పుడు ఇద్దరు పిల్లలు పుడతారు, ఇద్దరు మరణిస్తారు చిన్నప్పుడే, పుట్టగానే మరణిస్తారు. ఇతను మూడో కుమారుడు. ఈయన జన్మించిన తర్వాత ఈయన పేరు దుఃఖి అని పెడతారు. ఎందుకు దుఃఖి అని పెడతారంటే, ఒకవేళ యమధర్మరాజు వచ్చి చూసాడనుకో, ఈయన పేరు ఎలాగో దుఃఖియే ఉంది కదా, ఎట్లాగో దుఃఖాలని ఉన్నాడు, ఈయన చంపడం ఎందుకు ఇంకా అని యమధర్మరాజు కూడా జాలేసి వదిలేస్తాడు ఇంకా ఈయన చంపకుండా అని. అలా అని కొందరు తల్లిదండ్రులు అలాంటి పేరు పెడతారనమాట. ఏది వాళ్ళకంటే ముందు చాలా మంది చనిపోతే అని. సో అట్లా బాబు పెరుగుతూ ఉంటాడు. పెరిగిన తర్వాత ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ దీక్ష తీసుకోవాలి ఇట్లా అని చెప్పేసి. తండ్రి కూడా మంచి డివోటీ. ఆయన ఏం చేస్తాడంటే, ఇప్పుడు నీకు ఎట్లా, నువ్వు ఎక్కడ దీక్ష తీసుకుంటావంటే, నేను పలాని గురువు దగ్గర దీక్ష తీసుకుంటాను అని చెప్పేసి ఆయన గురువుని కూడా ఎంచుకుంటాడనమాట. గురువుని కూడా ఎంచుకున్నప్పుడు ఆ గురువు వచ్చేసి ఆయనకు పేరేం పెడతాడు, దీక్ష పేరు దుఃఖి కృష్ణదాస్. దుఃఖి కృష్ణదాస్. సో ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన నరోత్తమదాస్ ఠాకూరు తర్వాత ఇట్లాంటి డివోటీస్తో కలిసి వాళ్ళతో పాటు చదువుకోవడము ఇవన్నీ చేస్తున్నాడు. తర్వాత జీవ గోస్వామి దగ్గర శిష్య తీసుకుంటున్నాడు అనమాట. జీవ గోస్వామి ఈయన యొక్క శిక్ష గురు. ఆయన దగ్గర నేర్చుకుంటున్నాడు. ఆయనకి ఈయనకు ఒక అసైన్మెంట్ ఇస్తాడనమాట. ఈయన దుఃఖి కృష్ణదాస్ చాలా పెద్ద విద్వాంసుడు, ఎవరో మామూలు వ్యక్తి అనుకోకండి. చాలా చాలా పెద్ద విద్వాంసుడు. ఎన్నో పుస్తకాలు రాయగలుగుతాడు, ఎన్నో చక్కగా శ్లోకాలన్నీ చెప్పగలుగుతాడు. అయితే గురువు మహారాజ్ ఈయనకి ఏం చెప్పారు, ఆయన శిక్షా గురువు, నువ్వు వెళ్ళి ప్రతిరోజు ఇక్కడ ఈ వృందావన్ ఫారెస్ట్ లో నువ్వు ఊడుస్తూ ఉండు ప్రతిరోజు. సో నువ్వు రోజు ఊడుస్తూ ఉండు, అది నీ యొక్క సేవ. సో ఈయన ఏం చేస్తాడు, నా శిక్షా గురువు ఈ సేవ నాకు ఇచ్చాడు అని చెప్పేసి ప్రతిరోజు కాళ్ళ మీద కూర్చొని చక్కగా ఆయన చేతులతోటి రోజు ఊడుస్తుంటాడు అనమాట. ఆ ఊడుస్తుంటే ఆ దుమ్ము లేస్తూ ఉంటుంది. దుమ్ము లేసి మొత్తం శరీరం అంతా దుమ్ముగా అయిపోతుంది ప్రతిరోజు. సో అట్లా కానీ ఎంతో సంతోషంగా నా యొక్క శిక్షా గురువు ఈ యొక్క సర్వీస్ నాకు ఇచ్చాడు, ఎంత భాగ్యం. ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా వెళ్ళి ఆయన అడగలేదు, నేను ఇంకా మంచి మంచి సేవలు చేస్తాను, నాకు ఇంటికి ఊడిచే జాబ్ ఇచ్చారేంటి, ఏదైనా మంచిది ఇవ్వచ్చు కదా అని ఒక్కరోజు కూడా అడగలేదు అనమాట. అంటే శిక్షా గురువు ఇది నాకు చెప్పాడు కాబట్టి నేను ఇది చేస్తున్నాను. సో అట్లా వెళ్తూ వెళ్తూ ఆయన ఒక రోజు అట్లా ఊడుస్తూ ఉంటే ఒక మెరుస్తూ ఉంటుంది, మట్టిలో ఒకటి మెరుస్తూ ఉంటుంది. ఏందా ఇలా తీసే వరకు యాంక్లెట్ అంటే కాళ్ళు కట్టుకునే గజ్జలు ఉంటాయి. సో ఆ గజ్జలు కనిపిస్తాయి, అంత బంగారంలో ఉంది, చాలా చాలా మెరిసిపోతుంది అనమాట. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఇది సాధారణమైన గజ్జలు కాదు, ఇది రాధారాణి యొక్క గజ్జలు అని అర్థమైపోతుంది. అర్థమైపోయి ఇంకా ఆయన తీసి లోపల దాచేసి ఆయన చేసుకుంటూ ఉంటాడు అనమాట. రోజు సేవ చేసేటప్పుడు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏమైంది, డైరెక్ట్గా అక్కడ గోలోక వృందావన్లో అక్కడ లీల చేస్తున్నప్పుడు, యాక్చువల్ వాళ్ళది నిత్య లీల. సో కృష్ణ రాధారాణి వాళ్ళది నిత్య లీల. సో ఒక రోజు ఏమవుతుందంటే, రాధారాణి తన యొక్క ఇది ఒక కాలు గజ్జ ఊడిపోతుంది, ఎక్కడో పడిపోతుంది, మిస్ అవుతుంది. అప్పుడు ఆమె యొక్క సఖి, చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన లలిత సఖిని పిలిచి, నువ్వు వెళ్ళి చూస్తావా ఎక్కడ పడిందో, కొంచెం వెతికి తీసుకురావా అంటే ఆమె వస్తుంది. ఆమె వచ్చేసి ఈ దుఃఖి కృష్ణదాస్ దగ్గరికి ఆమె డైరెక్ట్ లలిత సఖిరాగా రాదు, ఒక ముసలామె, ఒక స్త్రీ, ముసలామె స్త్రీ లాగా వస్తుంది. వచ్చేసి, నాకు గజ్జలు కనపడ్డాయా, ఇక్కడ పడిందా, నేను వెతుకుతున్నాను, మా కోడలిది ఇక్కడెక్కడో పడిపోయింది, నేను వెతుకుతున్నానంటే, నేను చూశాను, గజ్జలు నాకు కనపడింది, ఇది చూశాను, అయితే అది నాకు ఇవ్వు, మా కోడలికి ఇచ్చేస్తాను అంటాడు. అంటే లేదు, నువ్వు నన్ను మీ కోడల దగ్గర తీసుకెళ్తే నేనే డైరెక్ట్గా ఇస్తాను అంటే, సరే ఇట్లా అని చెప్పేసి నువ్వు వెళ్ళి ఆ సరస్సులో స్నానం చేసిరా అని చెప్పి పంపిస్తుంది అనమాట. ఈ దుఃఖి కృష్ణదాస్ అక్కడికి వెళ్ళి అందులో మునిగి లేవగానే లలితాకుండ్, సో లలితాకుండ్లో మునిగి లేవగానే ఈ యొక్క దుఃఖి కృష్ణదాస్ ఒక స్త్రీగా మారిపోతాడు అనమాట, గోపి యాక్చువల్గా. సో గోపిగా మారిపోయి అప్పుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ గోపిని వెంట పెట్టుకొని రాధారాణి దగ్గర తీసుకెళ్తుంది. రాధారాణి దగ్గర తీసుకెళ్ళగానే ఈ గజ్జలు తీసేసుకొని ఆమె చాలా సంతోషంగా, నువ్వు చేసిన సేవ అంటే స్త్రీ రూపకంగా ఉంది, ఇప్పుడు గోపి రూపకంగా, నువ్వు చేసే సేవ చాలా నచ్చింది నాకు, నువ్వు ఎంతో సేవ చేస్తున్నావు ప్రతిరోజు,
అని చెప్పేసి ఆ గజ్జెతో ఆ యొక్క గోపికి ఒక తిలక్ లాగా ఇట్లా ప్రెస్ చేస్తుందనమాట. ఇట్లా ప్రెస్ చేయగానే ఒక తిలక్ లాగా ఫామ్ అవుతుంది. డిఫరెంట్ తిలక్ లాగా. సో, అలా ప్రెస్ చేసి నీ పేరు ఈ రోజు నుంచి దుఃఖి కృష్ణదాస్ కాదు. నీ పేరు ఇవాళ నుంచి శ్యామానంద అని చెప్తుందనమాట. శ్యామానంద అని చెప్తూ ఏం చేస్తుంది? రాధారాణి యొక్క ప్రేమతో, చాలా చాలా ప్రేమతో ఆమె హృదయం నుంచి ఆ ప్రేమలో ఉద్భవిస్తుంది అనమాట. ఏంటి? ఒక కృష్ణ భగవాన్ యొక్క విగ్రహం శ్యామ. ఆ విగ్రహం పేరేం చెప్తాడు? శ్యామానంద్. ఎందుకంటే ఆనందం. ఆ! ఈయనే డివోటీ ఆ పేరు పెడతారనమాట శ్యామానంద్ అని చెప్పేసి. పెట్టేసి ఆ యొక్క కృష్ణ భగవాన్ యొక్క శ్యామ్ సుందర్ ఆ విగ్రహాన్ని కూడా ఇచ్చేస్తుంది. ఇచ్చేసి నువ్వు వర్షిప్ చేసుకోవాలి. సో, ఈ ఈ సఖి ఏం చేస్తుంది? అది తీసేసుకొని మళ్ళీ ఆహ్, ఇక్కడికొచ్చేస్తుంది. ఎక్కడికి? భూలోకానికి. భౌమ బృందావనానికి. ఇక్కడ రాగానే కళ్ళు తెరిచి చూసే వరకు మళ్ళీ అతను దుఃఖి కృష్ణదాస్‌లో ఉంటాడు. ఆ! ఆ బొట్టు అలాగే ఉంటుంది. తిలక్ తర్వాత చేతిలో ఆ కృష్ణ భగవాన్ యొక్క విగ్రహం ఉంది. శ్యామ్ సుందర్ విగ్రహం. సో, శ్యామ్ సుందర్ విగ్రహం తీసుకొని ఇక కళ్ళకి నీళ్ళు పెట్టుకుంటూ ఆయనకి ఎప్పుడైతే రాధారాణి ఆ బొట్టు ఇలా పెడుతుందో ఆయనకి ఇక ప్రేమ తరంగాలన్నీ వచ్చేస్తాయి ఇట్లా. మొత్తం చాలా చాలా ఎక్స్‌టసీలో ఉంటారనమాట. ఆ! ఇక అప్పటినుంచి ఏడుస్తూ కృష్ణ భగవానుడి నామం జపం చేసుకుంటూ వెళ్తాడనమాట. వెళ్ళి ఇక డివోటీస్ అందరూ చూస్తారు. ఏంటి వ్యవహారం ఈ డివోటీ ఏంటి మొన్నటిదాకా మంచిగా ఇస్కాన్ తిలక్ ఇట్లా పెట్టుకున్నాడు. ఇప్పుడేదో తిలక్ మార్చాడు. పేరు మార్చుకున్నాడు. గురు మహారాజ్ ఒక పేరు పెడితే ఆయన దుఃఖి కృష్ణదాస్ అని పెడితే ఈయన శ్యామానంద్ అని మాట్లాడుకుంటున్నాడు ఈ మధ్యల. ఇట్లా నడుస్తున్నాయన్నమాట. అందరూ చెప్పుకుంటున్నారు. ఇలా వాళ్ళ గురువుకు కూడా ఈ వార్త అందింది. ఆ గురువేం చేశాడు? అరే! నా శిష్యుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? వేరే తిలక్ పెట్టుకున్నాడు. పేరు మార్చుకున్నాడు. అయ్యో! అతనికి మరి నేను సరిగ్గా దారిలో పెట్టాలి అని చెప్పేసి గురువు ఏం చేస్తాడంటే ఒక నలుగురు, ఐదుగురు డివోటీస్‌ని మంచిగా పెద్ద డివోటీస్‌ని పట్టుకొని వచ్చి ఆహ్, ఏంటి అసలు నువ్వు ఏం చేశావు? ఈ తిలక్ ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? ఈ పేరేం పెట్టుకున్నావు? అని అడుగుతూ అయితే ఇంతలో ఏం చేస్తుందంటే ఎప్పుడైతే రాధారాణి ఆ తిలక్ పెట్టేసి పేరు పెడుతుందో ఈ విషయం ఇక్కడ జరిగిన విషయం నువ్వెవరికీ చెప్పకూడదు అనే రూల్ పెడుతుంది కండిషన్. అయితే జీవ గోస్వామి ఎవరు శిక్షా గురువు. ఆయన కూడా కలలో వచ్చేసి చెప్తుందనమాట రాధారాణి. సో, జీవ గోస్వామికి తెలుసు. ఇటు శ్యామానంద్‌కు అంటే దుఃఖి కృష్ణదాస్‌కి ఇద్దరికి మాత్రమే తెలుసు. ఇంకెవరికీ తెలీదు. సో, ఆ గురువు మహారాజ్ వచ్చేసి ఏం చేస్తున్నాడు? ఒక టెస్ట్ పెడతాడు. ఓకే. నేను ఈరోజు నీ తిలక్‌ని మలపడానికి ట్రై చేస్తాను. ఇది మలిగిపోతే ఇది నువ్వు పెట్టుకున్న తిలకే. మలిగిపోకపోతే అలాగే ఉంచుతాను. అని చేసి కొంచెం నీళ్లు తీసుకొని, మట్టి తీసుకొని అలా రాస్తున్నాడు. ఎన్ని సార్లు రాసినా కూడా తిలక్ పోదు. అలాగే ఉంటుంది ఆ తిలక్. తర్వాత ఆయన ఛాతీ మీద శ్యామానంద్ అని రాసుంది. శ్యామానంద్. సో, శ్యామానంద్ దాస్. సో, ఇలా రాసుంటే ఎంత తడి పెట్టి, ఎంత మట్టి పెట్టి, తుడిచినా కూడా అది పోవట్లేదు. అప్పుడు గురువుకు అర్థమవుతుంది. ఓహ్! ఇది డైరెక్ట్‌గా రాధారాణి ఇచ్చింది అని చెప్పేసి. అప్పటినుంచి ఆయనని శ్యామానంద్‌గా ఆహ్, చెప్తారనమాట. అయితే ఆ డీటీ, ఆ కృష్ణ భగవానుడి డీటీ తర్వాత మళ్ళీ ఇంకో రాధారాణి డీటీ ఇంకొక సైడ్ నుంచి వస్తుంది. ఆ ఇద్దరిని కలిపి ఇప్పుడు వృందావన్‌లో మన ఇస్కాన్ బృందావన్ టెంపుల్‌లో మీరు పెద్ద శ్యామ్ సుందర్, రాధా శ్యామ్ సుందర్ విగ్రహం పెద్దగా ఉంటుంది. ఆ చిన్న విగ్రహాలు ఉంటాయి కదా! ఆ విగ్రహం అదే అన్నమాట. సో, ఆ విగ్రహం డైరెక్ట్‌గా రాధారాణి హృదయంలో నుంచి వచ్చిన విగ్రహం. సో, ఎప్పుడైనా మళ్ళీ మీరు ఆహ్, ఇస్కాన్ వృందావన్‌కి వెళ్ళినప్పుడు పెద్ద విగ్రహాలను, చిన్న విగ్రహాలను కూడా చూడండి. ఆ విగ్రహాలు శ్యామానంద్ పండిట్‌కి వచ్చిన విగ్రహాలన్నమాట. సో, అది శ్యామానంద్ పండిట్‌కి జై. సో, ఇక్కడ చూస్తే మనకిక్కడ ఏమంటున్నారు? ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఇక్కడ ప్రామాణికుడైన గురువు నిర్దేశమునందు చక్కగా అనుష్ఠించినచో ఇట్టి దివ్యానందము సాధనావస్థ అందే అనుభూతి కాగలదు. మనం సాధన చేసేటప్పుడే మనం ఎవరైతే గురువు ఆశ్రయం తీసుకుంటామో మామూలుగా డివోటీస్ వాళ్ళు దివ్యానందం పొందుతారంట. ఇక పరిపక్వత దశలో అంటే ఎవరైతే ప్యూర్ డివోటీ స్టేజ్‌కి వెళ్ళిపోతారో అప్పుడు ఆ దివ్య భావము భగవానునితో గల ప్రత్యేక సంబంధం కూడా అనుభూతి అవుతుంది. అంటే అప్పుడు మనకు తెలుస్తుంది. మనకు ఏంటి మన కృష్ణతో మన సంబంధం ఏంటి తెలిసిపోతుంది. మనం ఆయనతో మాధుర్య రసంలో ఉన్నామా?
మనం ఆయనతో సఖ్యరసలో ఉన్నామా, మనం ఆయనతో శాంతరసలో ఉన్నామా, లేకపోతే వాత్సల్య రసలో ఉన్నామా, స్నేహితుల్లాగా సఖ్యరసన, లేకపోతే ఒక గోపిలాగా మాధుర్య రసన, ఇది తెలిసిపోతుంది, క్లియర్గా తెలిసిపోతుంది. సో అది చెప్తున్నారు ఇక్కడ. ఎస్ మాతాజీ చదవండి. ఈ సందర్భమున శ్రీల జీవగోస్వామి వేదవచనమును ఏకో నారాయణో దేవ పరావరానాం పరమ ఆస్తే కైవల్య సంజ్ఞితః ఉదహరించుచు పరమ పురుషుడగు నారాయణుడు కైవల్యునిగా తెలియబడునని ధ్రువపర్చియుండిరి. ఇక మనుజుని అతని కడకు చేర్చడి సాధనం కైవల్య పంత, భగవత్ ప్రాప్తికి ఏకైక మార్గం అని పిలువబడును. ఈ కైవల్య సో కైవల్యం అంటే ఏంటి? డైరెక్ట్గా నారాయణుడు. అంటే కైవల్యం అంటే ఏంటి? మోక్షం ఇలా అంటారు కదా, అది. సో భగవత్ ప్రాప్తికి ఏకైక మార్గం ఏంటి? కైవల్య పంత అని పిలువబడుతుంది. ఎస్ మాతాజీ. ఈ కైవల్య పథము శ్రవణముతో కృష్ణ పరములైన విషయములను శ్రవణము చేయుట ఆరంభమగును. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి? ఈ కైవల్య పదము శ్రవణంతో స్టార్ట్ అవుతుందట. అంటే ఎవరైనా అనుకోవచ్చు, ఓకే మరి నా కైవల్యం ఎట్లా, నాకు ఎలా మోక్షము, నాకు ఈ దారి ఎలా అంటే, ఫస్ట్ శ్రవణంతో స్టార్ట్ అవుతుందంట. శ్రవణం అంటే ఏంటి? వినడం. సో ఫస్ట్ థింగ్ మనం చేసే స్టెప్ ఏంటంటే, భగవంతుని కథ ఎక్కడైనా జరుగుతుంటే పోయి మనం చక్కగా వినాలి. వింటే మనకు చాలా మంచిగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఏంటి చూడండి, మనకు శ్రీమద్ భాగవతంలో 1వ చాప్టర్ 1:2-7లో వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ఓ దర్శనం స్టార్ట్ అయిందా? థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీ శ్రీ గౌడితాయ की जय. जय जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. श्री श्री राधा नीला माधव की जय.
చదవాలి ప్రభుజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం మాతాజీ. ఆ. సో ఇక్కడ వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యథాహేతుకం. ఎప్పుడైతే మనం వాసుదేవ భగవతి మనం ఎప్పుడైతే ఈ భక్తియుత సేవ స్టార్ట్ చేస్తామో కృష్ణ భగవానునితో, అప్పుడు కావలసిన జ్ఞానము వైరాగ్యము రెండు వచ్చేస్తాయి. వైరాగ్యము జ్ఞానం. సో వైరాగ్యం అంటే ఏంటి? డిటాచ్మెంట్, అసంగత్వం. ప్లస్ జ్ఞానం, మనకు కావాల్సిన నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఏదేది మనకు తెలియాలో అవి తెలిసిపోతాయి ఎప్పుడు మనం భగవంతుని భక్తి స్టార్ట్ చేయగానే. ఇంకొకటి శ్రీమద్ భాగవతంలో 3:32-23 శ్లోకంలో కూడా మళ్ళీ ఇదే అంటారు. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం యద్ బ్రహ్మదర్శనం. ఇక్కడ ఏమంటున్నారు? ఎంగేజ్మెంట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ అంటూ కృష్ణ. ఎప్పుడైతే మనం భగవంతుని భక్తియుత సేవలో ఉంటామో, మనం భక్తియుత సేవలోకి వస్తామో, అప్పుడు మనకు కావలసిన జ్ఞానం వస్తుంది, కావలసిన వైరాగ్యము, నిస్సంగత్వం వస్తుంది, యాజ్ వెల్ యాజ్ సెల్ఫ్ రియలైజేషన్, మనకు ఆత్మతత్వ జ్ఞానం కూడా తెలిసిపోతుంది. ఈ మూడు అన్నమాట. సో మనం ప్రత్యేకించి మన యొక్క వ్యామోహాల నుంచి మనం దూరం కావడానికి మనం ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. జస్ట్ మీరు కృష్ణ భగవానుని భక్తిలోకి వచ్చేసి మీరు చాంటింగ్ చేస్తూ, మీరు కథ వింటూ అబ్జర్వ్ అయిపోయి ఉన్నారనుకోండి, సరిపోతుంది. ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి మీకు. ఇంకా వీటి గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఎస్ మాధవి, చదవండి. అట్టి హరికథ శ్రవణము వలన కలిగేడి సహజ పరిణామము దివ్యజ్ఞాన ప్రాప్తియే. దివ్య జ్ఞాన ప్రాప్తి ఎప్పుడు? మనము శ్రవణం, మనం కృష్ణ భగవానుని కథ వినడం స్టార్ట్ చేయగానే మనకు కావాల్సిన జ్ఞానం వచ్చేస్తుంది. అతి సమస్త లౌకిక విషయముల నుండి విడుదలను కలుగజేయగలదు. వాస్తవం నాకు భక్తునికి అట్టి లౌకిక విషయముల ఎడ ఏమాత్రం అభిరుచి ఉండదు. సాంఘిక, రాజకీయాది లౌకిక కర్మలన్నీయును అతనికి ఆకర్షణారహితములై ఉండును. ఒక నిమిషం మాతాజీ. సో ఇక్కడ మీరు చూస్తే ఎవరన్నా ఇద్దరు ఇంకా పాలిటిక్స్ మాట్లాడుతున్నారు, ఇంకా రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఇంకా ప్రపంచిక లైఫ్ల గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ఇంకా సరిగా భక్తియుత సేవ సరిగ్గా తగలలేదు, వాళ్ళకి ఆ టేస్ట్ ఇంకా రాలేదు అని అర్థం. సో ఎందుకంటే ఆటోమేటిక్గా మనం డివోటీ అయిపోయి మనం చాంటింగ్ చేస్తూ ఉంటే ఈ సాంఘిక ఇవన్నీ ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ కలగవు. అలా ఇంట్రెస్ట్ ఉంది అంటే మనం ఇంకా కొంచెం వర్క్ చేసుకోవాలి అని అర్థం. పరిపక్వ స్థితిలో అట్టి భక్తుడు తన స్వీయ దేహము పట్లను అనురక్తిని వేడును. అట్టి ఎడ దైహిక బంధువుల విషయమును గూర్చి వేరుగా చెప్పనేలా. అటువంటి స్థితిలో మనుషుడు సో ఎప్పుడు పరిపక్వత స్థితిలో ఎవరైతే కృష్ణ భగవాను శుద్ధ భక్తిలోకి వస్తారో ఆ భక్తుడంట తన స్వీయ దేహం పట్ల కూడా అనురక్తి వదిలేస్తాడంట. అంటే అసలు నా యొక్క స్వీయ దేహం ఏంటి, నా యొక్క కృష్ణ భగవానుతో నా యొక్క అనుబంధం ఏంటి, అది కూడా వదిలేస్తారు వాళ్ళు. అట్లాంటిది అదే వదిలేసినప్పుడు ఈ ప్రాపంచిక రిలేషన్షిప్ ఇంకా అసలు పట్టించుకోని అవసరం లేదు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంకా అని చెప్తున్నారు ఇక్కడ. అటువంటి స్థితిలో మనుజుడు భౌతిక గుణముల తరంగములచే కలతకు గురికాడు. ప్రకృతి గుణములు అనేకములు కలవు. సాధారణ వ్యక్తి అతిగా అనురక్తుడయ్యడి సమస్త లౌకిక కర్మలయందు అతడు పాల్గొను కర్మలయందు భక్తుడు అనాసక్తుడగును. అటువంటి స్థితిని ఇచ్చట ప్రతినివృత్త గుణోర్మి అని వర్ణింపబడినది. అది ఆత్మ ప్రసాదము. ఎటువంటి భౌతిక సంబంధము లేనటువంటి పూర్ణ ఆత్మ సంతృష్టి ద్వారా సాధ్యపడగలదు.
ఉత్తమ సో ఇక్కడ శ్రేణి ఏంటి, సాధారణ వ్యక్తి అతిగా అనురక్తుడయ్యే సమస్త లౌకికము యందు భక్తుడు అనాసక్తుడిగా ఉంటాడు, డిటాచ్డ్ గా ఉంటారు. ప్రతి ఒక్కరు సినిమాల గురించి, రాజకీయాల గురించి మాట్లాడుతుంటే భక్తుడు మాత్రం ఏది పట్టించుకోరనమాట. అట్లా. ఎస్ మాతాజీ. ఉత్తమ శ్రేణి భక్తుడు ఇట్టి స్థితిని భక్తి యోగము ద్వారా పొందును. ఘన ఔన్నత్యమును కలిగి ఉన్నప్పటికీ భగవానుని ప్రీత్యర్థమై అతడు ఆ దేవదేవుని మహిమలను ప్రచారం కావించు ప్రచారకునిగా స్వచ్ఛంద పాత్ర పోషణము కావించును. మ్మ్. అంతే. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంట, ఎప్పుడైతే ఉత్తమ శ్రేణి భక్తుడు అంటే చాలా టాప్ క్లాస్ డివోటీ, ఉత్తమ శ్రేణి భక్తులు అంటే ఫస్ట్ క్లాస్ డివోటీస్ ఏం చేస్తారంట, ఇట్టి స్థితి భక్తి యోగం ద్వారా పొందును. వాళ్ళకి వచ్చేస్తుంది, భక్తి యోగం ద్వారా ఈ స్థితి వచ్చేస్తుంది ఆల్రెడీ. ఏ స్థితి, ఈ ఎక్కువ అట్రాక్షన్స్ అవన్నీ వదిలేసేస్తారు. అట్లా వచ్చిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, ఘన ఔన్నత్యమును కలిగి ఉన్నప్పటికీ, ఎంతో గ్రేట్ గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారట, భగవానుని ప్రీత్యర్థమై అతడు ఆ దేవదేవుని మహిమలను ప్రచారం చేస్తూ ఉంటాడంట. ఎస్ మాతాజీ. అంతేగాక లౌకికమైనదంతయు ఆధ్యాత్మిక ఆనందముగా మార్చుటలో సాధకులకు అవకాశము సగా అతడు లౌకికమైన దానితో సహా సమస్తమును భక్తియుత సేవతో జతపరుచును. ఒక్క నిమిషం. ఇక్కడ ఏం చేస్తారంట, ఈ శుద్ధ భక్తుడు డివోటీస్ గ్రేట్ గా అయినప్పుడు ఏం చేస్తారంటే, లౌకిక విషయాలను కూడా భక్తిలో మారుస్తూ ఉంటాడంట. అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు మనము ఇవన్నీ లౌకిక విషయాలే కదా. జూమ్ కాల్ ఒక లౌకిక విషయమే, ఈ మైక్రోఫోను, తర్వాత ఈ కంప్యూటర్, ఇక్కడ నా దగ్గర కంప్యూటర్ ఉంది, మీ దగ్గర చేతిలో ఫోన్లు ఉన్నాయి, ఇవన్నీ లౌకిక విషయాలే. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ డివోటీస్ ఎప్పుడైతే కొంచెము అడ్వాన్స్ అవుతారో వాళ్ళు ఏంటి, ప్రతి ఒక్క విషయాన్ని కూడా, లౌకిక విషయాలను కూడా, అంటే ఈ ప్రాపంచిక లైఫ్లో ఉన్న విషయాలను కూడా భక్తియుత సేవలో వాడడం మొదలు పెడతారంట. అందులో జతపరుస్తారంట. అంటే వాళ్ళు ఉన్న ఇల్లు, వాళ్ళకున్న కారు, వాళ్ళకున్న ధనము, వాళ్ళకున్న అందము, వాళ్ళకున్న వాక్చాతుర్యము అన్ని కూడా భక్తిలోనే వాడుతూ ఉంటారంట, భక్తియుత సంబంధంలోనే పెడుతూ ఉంటారంట. ఎస్ మాతాజీ. శుద్ధ భక్తుని ఈ కర్మను శ్రీల రూప గోస్వామి నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే అని వర్ణించిరి. కృష్ణ సేవతో జతపరపబడిన లౌకిక కర్మలు సైతం దివ్య కర్మలుగానే ఆమోదితమగు కైవల్య కలాపములు పరిగణింపబడును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏమంటున్నాడు, కృష్ణ భగవానుని సేవతో జతపరచబడిన లౌకిక కర్మలు సైతం ఏమవుతున్నాయట, దివ్య కర్మలే అని పరిగణింపబడును. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా ఒక చక్కగా పెద్ద కారులో తిరుగుతున్నారు అనుకోండి, వాళ్ళు భక్తియుత సేవలో కారును వాడుతుంటే అది కూడా ఏమవుతుందట, దివ్య కర్మ అనే అనుభవడుతుందంట. వాళ్ళు మంచి బంగ్లాలో ఉన్నారనుకోండి, అయినా కూడా బంగ్లాని దేనికి వాడుతున్నారు, కృష్ణ భగవానుని భక్తులను పిలిచి భోజనం పెట్టడానికి, కృష్ణ భగవానుని సేవ చేయడానికి వాడారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ ఇల్లు ఏంటి, ఆ భౌతిక ఇల్లు, ప్రాపంచిక ఇల్లు, అది కూడా ఏమవుతుంది, దివ్యమగును. సో అట్లా మనం చేసే జాబు, మనం చేసే బిజినెస్, మనం చేసే ప్రతి వ్యవహారం అన్నీ కూడా కృష్ణ భగవాన్తో అవుతున్నాయి. ఇక్కడ ఏంటి, శ్రీల రూప గోస్వామి ఏం చెప్తున్నారు, నిర్బంధ కృష్ణ సంబంధే. సో ఇది శ్లోకం. అనాసక్తస్య విషయాన్ యథార్హం ఉపయుంజితః నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే ప్రాపంచకతయా బుద్ధ్యా హరి సంబంధీ వస్తునః ముముక్షి పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. సో ఇక్కడ ఎవరైతే దేనికి అట్రాక్ట్ కాకుండా ప్రతిదీ ఏది ఉన్నా సరే తీసుకుంటున్నారు, అది కృష్ణలో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, ఈ మాయావాది సన్యాసిస్ ఏం చేస్తారంటే, ఇది మీకు భగవద్గీత 6వ చాప్టర్లో ఇచ్చారు. ఇది 6వ చాప్టర్ 10వ శ్లోకం పర్పోర్ట్లో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం. When one is not attached to anything but at the same time accepts everything in relations to Krishna, one is rightly situated above possessiveness. వీళ్ళు ఏం చేస్తున్నారట, దేనికి అటాచ్డ్ లేరు వీళ్ళు. అంటే వీళ్ళకి ఇంకా దేని పట్ల ఆసక్తి లేదు, ఆసక్తి అనేది దేని పట్ల లేదు.
కానీ ఏది ఉన్నా కూడా దాన్ని కృష్ణకు వాడుతున్నారు. అంటే సపోజ్ నగలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, నగల మీద అట్రాక్షన్ లేదు వాళ్ళకి, కానీ ఆ నగలను ఏం చేస్తున్నారు, కృష్ణ భగవాన్ని ప్రీత్యర్థం వాడుతున్నారు. కారు మీద వ్యామోహం లేదు వీళ్ళకి, కానీ కారు ఉంది, అదేం చేస్తున్నారు, కృష్ణ భగవాన్ని దాంట్లో వాడుతున్నారు. అంటే ఓ ఈ కారు, ఈ నగలు ఇవన్నీ చాలా ఈ అంత డబ్బుతో కూడుకున్న విషయం, నాకు వద్దులేండి అని అనట్లేరు. ఇది కరెక్ట్ పద్ధతి అని చెప్తున్నారు ఇక్కడ. ఇది కరెక్ట్ యుక్త వైరాగ్యం. దీన్ని యుక్త వైరాగ్యం అంటారు. ఇంకో చేత కొందరు ఏం చేస్తారంట, సన్యాసం తీసుకోగానే అన్నీ వదిలేస్తారంట. అన్నీ వదిలేసిస్తే అది కూడా అసలు రినౌన్సియేషనే కాదు, అది సన్యాసమే కాదంట. ఇప్పుడు మీరు మాయావాది సన్యాసం తీసుకుంటే అన్నీ వదిలేస్తున్నారు వాళ్ళు, అన్నీ వదిలేస్తున్నారు. ఇక్కడ ఇదంతా జగన్మిథ్య, సారీ ఇదంతా ఇల్యూజన్ అంటారు వాళ్ళు, మిథ్య, ఇదంతా మిథ్య. కృష్ణ భగవంతుడు ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా మిథ్య, ఫాల్స్ అంటుంటారు అనమాట. కానీ భక్తులు ఏమంటారంటే ఇది ఫాల్స్ కాదు, మనం ఇక్కడ ఉన్నాయన్నీ కృష్ణ భగవాన్ని దాంట్లోనే చేయొచ్చు అని. ఇక్కడ మనకు యుక్త వైరాగ్యము, ఫల్గు వైరాగ్యం రెండిట్లలో చెప్పారనమాట. దీనికి మనం ఒక చిన్న కథ తీసుకొని చెప్తాం. సో ఫల్గు వైరాగ్యం అంటే ఏంటి అంటే, ఒక కోతి ఉంది. ఆ కోతి ఏం చేస్తుంది, ఒక సంకల్పం చేసుకుంటుంది ఆ కోతి. ఓకే, ఈరోజు ఏకాదశి కాబట్టి నేను డెఫినెట్గా ఏమి తినను, రేపు ఏకాదశి, తెల్లారితే ఏకాదశి. సో సంకల్పం ఏంటి, కోతి చేసుకున్న సంకల్పం. ఇప్పుడు కోతులు ఏం చేస్తున్నాయి, బట్టలు వేసుకోవు కదా, అంటే బట్టలు కూడా వ్యామోహం లేదు అని అనుకోవచ్చు మనం, కానీ అలా కాదు. సో ఈ కోతి ఏం చేసింది, రేపు ఏకాదశి కదా, నేను ఇవాళ రేపు మొత్తం ఫాస్టింగ్ చేయాలి ఆలోచిస్తుంది. సో మరి ఇంకో కోతి వచ్చి చూస్తుంది, ఒక గంట తర్వాత చూసినాక అది ఏం చేస్తుందంటే ఇంకో కోతితో చెప్తాను, రేపు నేను ఏకాదశిలో మరి బాగా ఆకలిగా ఉన్నప్పుడు నేను తినగలుగుతానో లేదో, అసలు పండ్లు కోయడానికి నాకు ఎనర్జీ ఉంటుందో లేదో, అట్లీస్ట్ పండ్లు కోసి పెట్టుకుంటాను ఫస్ట్ అని పండు తెంపుతుంది. తెంపిన తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ ఇంకో కోతి రాగానే మళ్ళీ చెప్తుంది అనమాట, ఈ పండు తెంపినా కరెక్టే, మరి రేపు నేను ఏకాదశికి నేను చక్కగా ఇది చేస్తూ ఉంటే అసలు నేను కొరికే అంత శక్తి నాకు ఉంటుందో లేదో, నేను అట్లీస్ట్ కొరికి పెట్టుకుంటాను ఇప్పుడు. సో పండు ఆల్రెడీ తెంపింది, కొరికి దవడకు పెట్టుకుంది అనమాట. సో దవడకు పెట్టుకున్నాక మళ్ళీ ఇంకొద్దిసేపు అయినాక ఏం చేస్తుందంటే, ఓకే నేను పండు తెంపినా నమిలిన దవడకు పెట్టుకున్నాను, కానీ రేపు ఏకాదశి ఫాస్టింగ్ చేసేటప్పుడు, ఉపవాసం చేసేటప్పుడు నాకు శక్తి ఉంటుందో లేదో, అసలు మింగే శక్తి ఉంటుందో లేదో, ఈరోజు మింగుతాను అని చెప్పి మింగేస్తున్నాను. సో ఇట్లా ఆల్రెడీ తినేసింది అది. సో ఇది యుక్త వైరాగ్యం, ఇది ఫల్గు వైరాగ్యం. దీన్ని ఏమంటారంటే ఫల్గు వైరాగ్యం అంటారు. సో ఈ ఫల్గు వైరాగ్యంలో మీరు చూసారా, ఏకాదశి చేయాలనే కోరిక ఉంది, కానీ ఏం చేసింది, ఆల్రెడీ పండు తెంపింది, నమిలింది, దవడకు పెట్టుకుంది, తిన్నది కూడా. సో ఇది ఫల్గు వైరాగ్యం. సో ఎవరైనా కూడా ఇది ఏది కాదు నేను అన్నీ వదిలేస్తున్నాను అని చెప్పేసి దేన్ని కృష్ణకు వాడకుండా నువ్వు వదిలేస్తున్నావు అనుకోండి, మీ దగ్గర నగలున్నా అన్నీ వదిలేశారు, డబ్బున్నా వదిలేశారు, భార్య పిల్లలున్నా అన్నీ వదిలేశారు, అది తప్పు, అది ఫల్గు వైరాగ్యం. నిజమైన వైరాగ్యం ఏంటిదంటే యుక్త వైరాగ్యం. అంటే మనకు ఏది ఉన్నా సరే, మనకు ధనం ఉన్నా సరే, అందం ఉన్నా సరే, చాతుర్యం ఉన్నా సరే, ఏది ఉన్నా సరే మనం కృష్ణ భగవాని భక్తిలో వాడుతున్నాం అనుకోండి, అప్పుడు అది కరెక్ట్ వైరాగ్యం అని చెప్తున్నారు. సో ఇది ఈరోజు యొక్క క్లాస్. ఇది కొంచెం ఫిలాసఫీగా ఉంటుంది, కథలాగా కాకుండా. అందులో మనం 2 కథలు చెప్పుకున్నాం. సో అది దీని యొక్క సారాంశం. ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ప్రణామం రాధా గౌరంగి మాత. ప్రభుజీ నాది నెట్ పోయింది ప్రభుజీ. ఏకో నారాయణ అంటే ఏంటి ప్రభుజీ? నారాయణి, ఏకో నారాయణి, సో ఏకో నారాయణి దేవ. రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడు, అటువంటి ప్రత్యేక సంబంధము నా జీవుడు సహజముగా స్థితుడై ఉండును, అత్యున్నత దివ్యానందము పరిగణింపబడిన మాధుర్య రస సంబంధం వరకు. అంటే మనం భక్తిలో పెరుగుతూ ఉంటే మనకు కృష్ణ భగవాన్తో ఉన్న రిలేషన్షిప్ అర్థమవుతుంది ఇది. ఆ తర్వాత ఈ విధముగా భగవద్ అనుభూతి ఏకైక సాధనమునందున భక్తి యోగం కైవల్యము అని పిలువబడింది.
సో భగవంతునితో సంబంధం మనకున్న సంబంధం ఏంటిదో తెలుసుకోవడానికి ఈ భక్తి యోగం ఒకటి కైవల్యం అని పిలువబడుతుందంట. దీన్ని కైవల్యం అంటారు. అంటే ఏంటి? భక్తుడు అసలు నేనెవరిని, కృష్ణ ఎవరు, నాకున్న రిలేషన్షిప్, కృష్ణతో ఉన్న రిలేషన్షిప్ ఏంటిది, ఇది ప్లస్ మనకు అడ్వాన్స్డ్ భక్తి స్టేజ్లో మనకు తెలిసేది ఏంటి? కైవల్యం. కైవల్యం అంటే ఏంటి? మన యొక్క రిలేషన్షిప్ కృష్ణకి, దీన్ని కైవల్యం అంటారు. ఈ సందర్భంలో శ్రీల రూప గోస్వామి వేద వచనమున ఏకో నారాయణో దేవః పరావరాణాం పరమ ఆస్తే కైవల్య సంజ్ఞితః ఉదహరించుచు పరమపురుషుడగు నారాయణుడు కైవల్యుడిగా తెలియబడునని ధృవీకరించారు. అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పరమ పురుషుడు, ఆయనను నారాయణుడు కైవల్యుడిగా. సో ఇప్పుడు కైవల్యం అంటే ఈ మాయావాది సన్యాసిస్ ఏమంటారు అంటే, కైవల్యం అంటే ఏంటి? నాకు మోక్షం వచ్చేసింది. మోక్షం అంటే ఇంకా జన్మ మృత్యు ఇట్లాంటివి ఏముండవు, నేను దేవునిలో కలిసిపోతానని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఏకో నారాయణో దేవః అంటే చెప్తూ పరమ పురుషుడైన నారాయణుడు కైవల్యుడిగా తెలుపుతున్నారు అనమాట. అంటే నారాయణుడే ఆ కైవల్యుడు అని చెప్తున్నారు. ఇక మనుజుడు అతని కడకు చేర్చడి సాధనము కైవల్య పంత. మనం అక్కడికి వెళ్ళే మార్గం ఏంటిది? కైవల్య పంత అంటే ఈ భక్తియుత సేవ, మనం చేసే భక్తియుత సేవ అని పిలువబడుతుంది. ఈ కైవల్య పంత శ్రవణం ద్వారా స్టార్ట్ అవుతుందట. అంటే మనం కృష్ణ భగవానుడు లేదా ఆయన కథ వినడం ద్వారా మనం డైరెక్ట్గా కైవల్య పదాన్ని చేరగలుగుతాం. ఎవరిని? నారాయణుడి, కృష్ణ భగవానుడిని. సో అది చెప్తున్నారు మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. సాధన భక్తిలో ఉన్న వాళ్ళకి ది స్టేజెస్ శాంత, దాస్య ఇవి రసాలు మారుతూ ఉంటాయా ప్రభుజీ? అది ఎలా తెలుసుకుంటారు? లేదు మాతాజీ, లేదు, అవేమి మారవు. మనకు కృష్ణతో ఉన్న రిలేషన్షిప్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, కానీ మనం మర్చిపోయాం. మనం ఆల్రెడీ మనము ఏ రసాలో కృష్ణతో ఉన్నామో అది ఫిక్స్ ఆల్రెడీ. దాంట్లో ఇంకా మళ్ళీ మార్పు ఉండదు. అది మనం అన్వేషించి మనం తెలుసుకోవడమే ఇప్పుడు మనం చేసేది. ఆ తెలుసుకోవడం ఏంటి? ఫస్ట్ మనం చాంటింగ్ చేయడము, తర్వాత కృష్ణ భగవాన్ని భక్తి చేయడము, ఆ తర్వాత స్మరణ. అట్లా చేస్తూ 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 పోతే మనం ఎప్పుడైతే చాలా భక్తిలో పరిపక్వత స్టేజ్కి వస్తామో అప్పుడు మనకు ఆ రిలేషన్షిప్ అర్థమవుతుంది. సో దాన్ని మనకు మీకు ఒక పుస్తకం తెచ్చి చదువుతాను, ఇక్కడ చూపించవచ్చు. ఓకే. ఉపదేశామృత. దీంట్లో ప్రభుజీ ఫిక్స్ అయి ఉంటుంది ప్రభుజీ, అది కృష్ణ భగవాన్ తోటి ఉన్న రిలేషన్. ఎస్ అది ఫిక్స్డ్, అది చేంజ్ కాదు. భక్తులకే కాకుండా అందరికి ప్రభు, అందరికి ఎవరికి అది చేంజ్ కాదు. కాకపోతే కొందరు దాస్యరసలో ఉంటారు, కొందరు శాంతరసలో ఉంటారు. అయితే ఇంకోటి మాతాజీ, మరి మనం అనుకోవచ్చు, ఓకే నేను భక్తి ఎక్కువ చేస్తాను, నేను మాధుర్య రస అన్నిటికంటే టాప్ కదా, నేను దాంట్లో వెళ్తాను. అట్లా మనం అది సాధించుకునేది కాదు, అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అయితే ఇంకోటి ఏంటంటే, బృందావనంలో ఉన్న గడ్డి ఎలా ఆలోచిస్తుందో చెప్తాం. అది గడ్డి అంటే శాంతరసంలో ఉంది కదా. ఆ గడ్డి ఎలా ఉంటుంది అంటే తన యొక్క జీవితాంతం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కృష్ణ అక్కడికి వస్తాడు, ఎప్పుడు ఆయన నడుస్తూ నడుస్తూ ఆయన యొక్క పాద పద్మాన్ని నా మీద మోపుతాడు, దానికోసం ఎదురు చూస్తుండి. ఎప్పుడైతే కృష్ణ భగవాన్ యొక్క పాద స్పర్శ తలుగుతుందో అప్పుడు ఆ గడ్డి ఏమనుకుంటుందంటే, ఇంత ఆనందమైన సిచ్యువేషన్ ఇంకెవరికన్నా వస్తుందా? గోపీస్కి వస్తుందా? ఆయన యొక్క సకులకు వస్తుందా? ఎవ్వరికి ఉండదు నాకున్నంత సంతోషం అని అవుతుందన్నమాట. అక్కడ కాంపిటీషన్ కాదు. అక్కడ వాళ్ళు ఏంటంటే ఒక డివోటీ కాంపిటీషన్గా కాదు. ఈ రసాలో ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి నేను ఈ రసాలో ప్రయత్నం చేస్తాను, ఇట్లా కాదు. సో మనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది మనకి.
మనం ఏ రసాలో ఉన్నది అది ఓన్లీ మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం ఎలా? శ్రవణం, కీర్తనం, మళ్ళీ మీరు హోంవర్క్ చదివించేసుకోవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ మాతాజీ ఇంకా ప్రభుజీ ఇంకా ఆన్సర్ అయిపోలే మాతాజీ, ఒక్క నిమిషం. ఇక్కడ మీరు ఉపదేశామృత మీ దగ్గర ఉంటే ఇది చదువుకోండి. ఏ డివోటీ షుడ్ ఆల్వేస్ రిసైడ్ ఇన్ ద ట్రాన్సెండెంటల్ రెల్మ్ ఆఫ్ రజ అండ్ ఆల్వేస్ ఎంగేజ్ ఇన్ కృష్ణం స్మరణం జ్ఞానం చాస్య ప్రేష్టం ద రిమెంబరెన్స్ ఆఫ్ శ్రీకృష్ణ అండ్ హిస్ బిలవ్డ్ అసోసియేట్స్. మనం ప్రతిసారి కృష్ణ భగవాన్ని యొక్క ఆయన యొక్క అనుచరులను ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలన్నమాట, స్మరణ చేస్తూ ఉండాలి. ఇది మనం చేసేది, స్మరణ కూడా మనం చేయాలన్నమాట. బై ఫాలోయింగ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద అసోసియేట్స్ కెన్ అక్వైర్ ఇంటెన్స్ డిజైర్ టు సర్వ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. స్మరణ చేస్తూ ఉండగా అప్పుడు మనకు మన యొక్క రిలేషన్షిప్ ఏంటిది అనేది అర్థమవుతుంది. సో ఇది మీరు ఇది చదువుకోండి ఆఫ్లైన్ హోంవర్క్గా. ఇది ఉపదేశామృతం అంటారు, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, 8వ శ్లోకం. ఓకేనా మాతాజీ, మీ ఆన్సర్ క్లియర్, క్వశ్చన్ క్లియర్ అయిందా? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, సారీ, మీరు ఎవరు ప్రశ్న అడుగుతున్నారు? హరే కృష్ణ ప్రభుజీ. Yes, ప్రభుజీ, ఇప్పుడు కృష్ణ భక్తులకు రావాలి అంటే కృష్ణ కృప ఉంటేనే వస్తారా ప్రభుజీ? ఎందుకంటే మన ఇంట్లో కుటుంబంలో వాళ్ళు అందరు రావట్లేదు కదా ప్రభుజీ, అందుకే yes, ఆయన కృప ఉంటేనే వస్తారా? yes మాతాజీ, 100%. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని డొనేషన్స్ ఇచ్చినా సరే, ఎంత పూజలు చేసినా సరే, కృష్ణ భగవాని భక్తి అందరికీ అందదు. ఇది చాలా 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 రేర్ అన్నమాట. ఇది అందరికీ అందేది కాదు. సో అది కృష్ణ లేదా కృష్ణ భగవాని భక్తులు ఈడ్చుకొని వెళ్ళాల్సిందే మనల్ని. ఈ రెండు తప్ప మనంతటా మనం ఏం చేసినా కూడా మనం కృష్ణ భక్తి సాధించలేము. మరి ఎలా ప్రభుజీ వాళ్ళకు కూడా భక్తి రావాలంటే మరి మనం కూడా ఏం చేయాలి ప్రభుజీ? వాళ్ళకు కూడా భగవంతుని కృప లభించాలి అనే తాపత్రయం మనకు ఉన్నప్పుడు మనం ఇంకా ఎక్కువ ఏం చేయాలి మరి వాళ్ళ కొరకు? ఓకే, మనం ఏం చేయాలంటే మాతాజీ, వాళ్ళ గురించి మనం ప్రేయర్ చేయాలి, అదొకటి. ఇంకోటి మన హృదయంలో ఉంది కదా, వాళ్ళు కూడా డివోటీస్ కావాలి అని మన హృదయంలో ఉంది కాబట్టి కృష్ణ మెల్లమెల్లగా వాళ్ళకు కూడా ఇస్తాడు. మెల్లమెల్లగా అంటే ఈ జన్మలో ఇస్తాడా, నెక్స్ట్ జన్మలో ఇస్తాడా తెలియదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకు వాళ్ళు రావాలని ఉంది, వాళ్ళ హృదయంలో మన మీద ఏముందో తెలియదు కదా. బయటికి ఒకటి చెప్తున్నారు, వీళ్ళకు పిచ్చి పట్టిందంటే ఏమి లేదు, కృష్ణ కృష్ణ అనే పిచ్చి పట్టింది. అట్లా అనుకోవచ్చు వాళ్ళు. రెండో విధంగా ఇంకా కొంచెం దూషణలో కూడా ఉండొచ్చు, కొంచెం అసూయగా కూడా ఉండొచ్చు. ఎట్లా ఉన్నారనుకోండి, ఇప్పుడు మనం వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తున్నాం కానీ వాళ్ళు అసూయ డెవలప్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు రాదు. ఎందుకంటే వాళ్ళు అఫెండ్ చేస్తున్నారు డివోటీస్ ని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అఫెండ్ అంటే ఏంటి, కృష్ణ దూషిస్తూ ఉన్నారు. ఏంటి ఏంటి మాట్లాడుతుంది ప్రభుజీ, చెప్పండి. అపరాధం, ఎస్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపరాధాలు చేస్తున్నారు కదా. సో మనం వాళ్ళకి ఫేవరబుల్ గా లోపల మనం అనుకున్నా కూడా వాళ్ళు మాత్రం అసూయ పెంచుకొని అపరాధం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి భక్తి అంత తొందరగా రాదు, కొన్ని జన్మలు పడుతుంది. కానీ వాళ్ళు కూడా ఫేవరబుల్ ఉన్నారు అనుకోండి, మన మీద చాలా ప్రేమగా ఉన్నారు, వాళ్ళకి ఈజీ, అలాంటి వాళ్ళకి ఈజీ అన్నమాట. సో అదే చూస్తారనమాట. కృష్ణ చూసేది ఏంటి, ఆ భక్తులు ఐదర్ ఆయన డైరెక్ట్ గా ఆయన అనుగ్రహం కావాలి భక్తులకు రావాలంటే, లేదా ఆయన భక్తుడు గట్టిగా అనుగ్రహించుకొని నిర్ణయం తీసుకొని వాళ్ళు లాగాల్సిందే భక్తిలోకి. వాళ్ళు లాగినా కూడా వాళ్ళు అఫెండ్ చేస్తున్నారు అనుకోండి, అపరాధాలు చేస్తున్నారు, వాళ్ళకు ఇంకా రాదు. అది రీజన్. ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ప్రభుజీ యుక్త వైరాగ్యం ఒకసారి చెప్పారు, ఒక్క నిమిషం. ఎస్ మాతాజీ. సి ఫల్గు వైరాగ్యం, యుక్త వైరాగ్యం. ఫల్గు వైరాగ్యం ఏంటంటే నేను అన్ని వదిలేస్తాను. అన్ని వదిలేసినప్పుడు అసలు నీ దగ్గర ఏముంది కాబట్టి నువ్వు వదిలేస్తున్నావు. వాళ్ళు ఏమంటే, ఓకే నేను ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చాను, నేను నా ఊరిని వదిలేస్తున్నాను, నా సంపద వదిలేస్తున్నాను, నా భార్య పిల్లల్ని వదిలేస్తున్నాను అంటారు. అసలు నీ దగ్గర వాళ్ళందరూ నీ వాళ్ళ
ఆ సంపదనంతా నీదా, నువ్వు వదిలేయడానికి ఏముంది నీ దగ్గర, ఏమీ లేదు, రైట్? సో అది ఫల్గు వైరాగ్యం, అది ఫల్గు వైరాగ్యం. కోతి ఎగ్జాంపుల్, కోతి ఎట్లాగా అదే. వైరాగ్యం చూపిస్తుందో అలా అన్నమాట. యుక్త వైరాగ్యం అంటే ఏంటంటే మన దగ్గర ఏది ఉన్నా సరే దాన్ని మనం వదిలేయట్లేం, మనం దాన్ని కృష్ణ భగవానుడి భక్తిలో సంబంధం ఏర్పరిచి ఆ భక్తిలో వాడుతున్నాం, రైట్? మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకో, 100 రూపాయలు కూడా మన కృష్ణ భగవానుని భక్తి గురించి వాడుతున్నాం అనుకోండి, అది కరెక్టే. మన దగ్గర ఎక్కువ ఆస్తి ఉంది, మనం అది కూడా వాడుతున్నాం అనుకోండి. కొందరేంటి చాలా అందంగా ఉండి, లేదు లేదు ఇప్పుడు నేను అన్ని వదిలేస్తాను, నేను అందవిహీనంగా తయారవుతాను. ఎస్, నీకు ఇచ్చిన అందాన్ని కూడా నువ్వు కృష్ణ భగవానుడి భక్తిలో ఉపయోగించవచ్చు. నీకు ఒకవేళ వాక్చాతుర్యం ఉంది, నలుగురి క్లాసెస్ చెప్పేసేయి, నీకు బాగా చక్కగా శ్లోకాలు వస్తున్నాయి, నలుగురి క్లాసెస్ చెప్పొచ్చు. నీకు పూజారి సేవ చేసుకోవచ్చు, లేదా వంట చేయొచ్చు అనుకోండి. నేను ఏది చేయను, నేను జస్ట్ సైలెంట్గా ఉండి మెడిటేషన్ చేసుకుంటాను అనే బదులు రోజు వెళ్ళి టెంపుల్లో వంట చేసి మనం పెట్టినామనుకోండి, అది యుక్త వైరాగ్యం. మనకున్నది వాడడం యుక్త వైరాగ్యం. ఓకే, థ్యాంక్స్ ప్రభు. హరే కృష్ణ. ఈ దుఃఖ కృష్ణదాస్ గురువు గారి పేరు చెప్తారా ప్రభు? నేను చెప్తాను మాత, గుర్తు రాలేదు నాకు, నేను చూసి చెప్తాను. భగవంతుడు డైరెక్ట్ దుఃఖ కృష్ణదాస్ ద్వారా మన భూలోకానికి వచ్చిండు. రాధారాణి అసలు అంత ప్రేమమయంలో వచ్చి మన ఇప్పుడు బృందావనంలో వెలిసి ఉన్నారు అని ఈ కథ చాలా దివ్యంగా ఉంది ప్రభుజీ. మాకు అసలు మెయిన్ కథ అంటే చెప్పారు ఈ రోజు, చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. రాధారాణిది మళ్ళీ ఎప్పుడైనా చెప్పండి ప్రభుజీ మాకు, రాధారాణి ఎలా వచ్చిందని. చాలా సంతోషంగా ఉంది ప్రభు అసలు కథ విన్నా. ప్రభుజీ అసలు బృందావనంలో ఉన్న చిన్న విగ్రహాలు అక్కడవి అనేది ఇప్పటి వరకు తెలియదు ప్రభుజీ. శ్యామసుందరుడు అంటే శ్యామసుందరుడు ఉన్నారు డైరెక్ట్ గా శ్యామానందకు దొరికినాయి అనేది తెలియలేదు ఇప్పటి వరకు. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు ఇంట్లో ఒకరు భక్తిలో ఉండి ఒకరు భక్తిలో లేని వాళ్ళు ఉంటారు కదా ప్రభుజీ, వాళ్ళు భక్తిలోకి రావాలని మనం దృఢంగా కోరుకుంటాం. వాళ్ళు తాను భక్తిలో ఉండద్దు, తాను బయటికి రావాలి అని వాళ్ళు దృఢంగా అనుకున్నారు అనుకో ప్రభుజీ, అప్పుడు మన భక్తిలో ఏమైనా తేడా వస్తుందా? ఏమి రాదు మాతాజీ. సో మనం ఎలాగైతే వీళ్ళని ఎలా అయినా సరే మనకు భక్తిలోకి లాగుదాం అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను భక్తిలోకి రాను, వాళ్ళని కూడా చేంజ్ చేద్దాం. వాళ్ళు ఏంటి భక్తిలోకి వెళ్ళిపోయి పిచ్చిలాగా తయారైపోయారు వీళ్ళందరూ, వాళ్ళని కూడా చేంజ్ చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు అలా చేస్తూ ఉంటారు, మన ప్రయత్నం మనం ఇలా చేస్తూనే ఉండాలి. మన కృష్ణ డెఫినెట్లీ మనకు హెల్ప్ చేస్తాడు, ఎందుకంటే మనం కృష్ణ భగవాన్ భక్తిలో ఉన్నాం కాబట్టి, డివోటీ సంగత్యంలో ఉన్నాం కాబట్టి. వాళ్ళు మాయాలో ఉన్నారు, సో వాళ్ళ గురించి కూడా మనం ప్రే చేయాలి, వాళ్ళ గురించి కూడా వాళ్ళకు భక్తి రావాలని ప్రే చేయాలి. అయితే వాళ్ళ లోపల, వాళ్ళ హృదయం లోపల నిజంగా మన మీద ప్రేమ ఉండి అట్లా ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళు కూడా భక్తిలోకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదా వాళ్ళు బయటికి చెప్పారు కానీ లోపల అఫెన్సెస్ చేస్తున్నారు అనుకో, లోపల అపరాధాలు చేస్తున్నారు, అసూయ పెంచుకున్నారు అనుకోండి, అటువంటి వాళ్ళకు భక్తి తొందరగా రాదు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ఇవాళ బృందావనం తీసుకెళ్లారు ప్రభుజీ మమ్మల్ని. థ్యాంక్ యూ మాతాజీ. గురు మహారాజ్ దగ్గర విన్నది చెప్పాను నేను. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇక్కడ ఆపుదాం ఇవాళ. పంచాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృందికి జై. శిల ప్రభుపాద్కి ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రణామం. హరే కృష్ణ. చాలా చాలా హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. బృందావనం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా డేటీస్ అని అసలు మాకు ఎవరు చెప్పలేదు. మేము కూడా ఏదో లోకం ప్రభుజీ. కానీ నిజంగా అందుకే ధామ్కి వెళ్ళేటప్పుడు సీనియర్ డివోటీస్ తోనే వెళ్ళాలి.
గురువు మహారాజ్ చెప్పింది శ్రద్ధగా వినాలి, అన్ని తెలుసుకోవాలని పోవాలి, కానీ పోయామా చూసామా వచ్చామా అన్నట్టే పోతాం ప్రభుజీ. నేనైతే అదే ప్రభుజీ, వెళ్ళాలి ధామ్కి, అంతే వెళ్ళిపోవాలి. లేదు మాతాజీ, మీరు సీనియర్ డివోటీయే, మీరు ఎప్పుడు భక్తులతోనే వెళ్తున్నారు. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. ఎన్నో డౌట్స్ అన్నింటికి మీ సమాధానాలు వచ్చినట్టు అనిపిస్తుంది ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సుధా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ.